హన్మకొండ జిల్లా నడిగూడ మండలం రాయపర్తి గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల జాబితాను చదివి వినిపించారు. ప్రభుత్వ పథకాల విషయంలో అర్హులందరికీ తప్పనిసరిగా పథకాలు అందుతాయని, ఎవరు కూడా ఆందోళన చేపట్టొద్దని కలెక్టర్ తెలిపారు. జాబితాలో పేరు లేని వాళ్లు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంటే మనకి రైతు భరోసా ఉంది, ఆత్మీయ భరోసా ఉంది, అలానే ఇండ్లు పథకం ఉంది, రేషన్ కార్డుల పథకం ఉంది. ఈ 4 స్కీమ్స్ లో గవర్నమెంట్ ఉద్దేశం ఏముంది, గైడ్ లైన్స్ ఏమున్నాయి అనేది కూడా అందరికి చదివి వినిపించారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి భూమి ఉంది అనేది ఆబ్జెక్షన్స్ కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఈ 38 మందిలో ఎవరికైతే మీకు భూమి ఉంది అనిపిస్తుందో వాళ్ళ పేర్లు పంచాయత్ సెక్రటరీ గారి దగ్గర రాపియండి. డెఫినెట్ గా మనము చెక్ చేసి అట్లాంటివి ఏమైనా ఉంటే అవి మనము లిస్ట్ నుంచి తీయడానికి రాసుకొని పెట్టుకుంటాం. సో అలానే ఇప్పుడు ఆత్మీయ భరోసాలో మా పేరు రాలేదు, మేము జాబ్ కార్డు ఉంది, మాకు 20 రోజుల కంటే ఎక్కువ 23-24లో మేము పని చేశాము, మాకు భూమి లేదు, అయినా మా పేరు రాలేదు అని ఎవరికైనా అనిపిస్తే అక్కడ కౌంటర్ ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ మీరు అప్లికేషన్ ఒకసారి పెట్టాల్సిందిగా కోరుతున్నాము. అది కూడా డెఫినెట్ గా వెరిఫై చేసి మళ్ళీ వచ్చే 10 రోజుల్లో అవి కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. మూడోది, ఇప్పుడు రేషన్ కార్డ్స్ కి వస్తే మనకి ఇంతకుముందు 329 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య వెరిఫికేషన్ చేసుకోవడం 62 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. అది కాకుండా మనకి ఇంతకుముందు ప్రజాపాలన జరిగినప్పుడు అప్పుడు తెల్ల కాగితం మీద చాలా మంది అప్లికేషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మేము అప్పుడు తీసి పెట్టుకున్న అప్లికేషన్స్ 46 అప్లికేషన్స్ ఇప్పుడు పక్కన